నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఒకసారి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ఎంత ఖాళీగా ఉందో. మనం చూడొచ్చు. ఒకసారి ఎంజీబీఎస్ ఎంత ఎప్పుడు జనాలతో, బస్సులతో ఎప్పుడు నిండిపోయే బస్ స్టాండ్. నిన్న జరిగిన వర్షానికి, నిన్న వచ్చిన వరదకి మూసీ నది అంతా కొట్టుకొని వచ్చి వాటర్ అంతా ఆ బస్ స్టాండ్లో చాలామంది నిన్న ప్రయాణికులు కానీ చాలామంది ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో ఫ్లోటింగ్ ఈ రోజుకే తగ్గిందనమాట. వర్షం లేకపోవడం వల్ల మూసీ నదిలోంచి వాటర్ బయటికి రావడం, ఆ ఫ్లోటింగ్ అంతా బయటికి రావడం, తర్వాత కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళడం, వాటర్ అనేది చాలా ఏరియాలోకి వెళ్ళి చాలామంది అక్కడ నుంచి బయటకు వచ్చి వేరే ప్లేసులు గవర్నమెంట్ వాళ్ళకి సదుపాయం కల్పించినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే ఒకసారి మూసీ నది నుంచి వాటర్ ఎంత లోపలికున్నా కూడా, అంటే అంత వరదలు వచ్చినాయి, ఎంత వర్షం పడ్డది మనం గమనించవచ్చు. ఒకసారి ఎక్కడో స్టార్ట్ అయ్యే వరదలు అంటే చాలా ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్న వాటిల్లో ఏరియాలు కూడా మునిగిపోయినట్టుగా మనం చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు. సో లోపల ఎలా ఉంది, హైదరాబాద్ డ్రోన్ షాట్స్ కూడా మనం గమనించవచ్చు. అంటే పూర్తిగా ఎంత నిండిపోయింది, అంటే వన్ డే వర్షానికి, అంటే గత 3 డేస్కి వర్షం పడటం వల్ల ఈ వరద అనేది ఎక్కువ అవడం, హిమాయత్ నగర్ ఆ డ్యాములు ఎత్తడం, ఆ రెండు ఫ్లోటింగ్ అనేది మూసీ నదిలోకి రావడం, వాటర్ అనేది బయటికి రావడం. తర్వాత ఒకసారి మనం చూడొచ్చు ఎంజీబీఎస్ నేను చూసుకున్నట్టయితే మొత్తం ఒకసారి ఫ్లైఓవర్స్ కిందకి, అంటే ఒక మెట్రో ఫ్లైఓవర్స్ కిందకి రావడం, వాటర్ అనేది లోపలికి వచ్చేసి జనాలు, అంటే ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూడొచ్చు. ఈరోజు ఇబ్బంది పడతారని ఒక విషయంతోనే లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. బస్సులు కూడా, అంటే సూర్యాపేట, నల్గొండ, తర్వాత ఖమ్మం వచ్చే వాళ్ళకి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వరకు స్టాప్ చేయడం, తర్వాత ఇటు సైడు జేబీఎస్ వరకు స్టాప్ చేయడం. ఎంజీబీఎస్కి లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. అడిగి మరి మెట్రో అంటే లోపల పంపించడం. ఒకసారి బస్ స్టాండ్ లోపల చూడొచ్చు. తక్కువ మంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, షాప్స్ తప్ప ఎవరు లేరన్నట్టుగా మనకు గమనిస్తుంది. అడిదిప్ప ఒకసారి ప్రశ్న ఒకసారి చూడొచ్చు. లోపల ఎంత బస్సుతో కానీ జనాలతో, ప్రయాణికులతో ఎప్పుడు కిక్కిరిచే బస్ స్టాండ్ ఈరోజు అంటే ఎవరు లేకుండా ఉంది. అంటే ఈ దసరా సెలవు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవరు లేకపోవడం అనేది నిన్న జరిగిన సంఘటన. అందరూ భయపడ్డారు. ఎందుకంటే పోవటానికి కూడా బస్ స్టాండ్ అక్కడ ఉన్న ఫ్లైఓవర్ మీద, చిన్న బ్రిడ్జి మీద వాటర్ రావడం, ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం, ఎవరిని పోనీకపోవడం, బస్సులు వెళ్ళకపోవడం, నిలిచిపోవడం. ఒకసారి చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం చాలా ట్రాఫిక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత మాది, మేము ఉన్నాం అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఆర్డీఎఫ్ సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళందరినీ ఎవరు ఇరక్కపోయినా ఏరియాకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఒక సదుపాయాలు కల్పించి ఒక ప్రాథమిక ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లేస్లో వరదలు తగ్గేంత వరకు రాకూడదని చెప్పడం కూడా, వాళ్ళకి ఫుడ్ కూడా ఎలా ఏర్పాటు చేశారంటే ఆ బ్రిడ్జ్ నుంచి అవతలకు వెళ్ళడానికి సమస్య వచ్చినప్పుడు కేవలం డ్రోన్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి డ్రోన్ ద్వారా ఫుడ్ చాలా మందికి అందుతుందంటే చాలా మందికి అందట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్లేస్ సరిగ్గా లేకపోవడం, ఎందుకంటే చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వరదలు రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి అప్పటికప్పుడు ఇవన్నీ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద స్పందించడం, హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ గారు కూడా ఖచ్చితంగా మేము కాపాడుతూ ప్రతి ఒక్కరిని ఆర్డీఎఫ్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. వ్యక్తులు మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళ గురించి మనం, అంటే వెళ్ళడానికి ఫుడ్కి కూడా, అంటే వాళ్ళ స్థావరాల్లో, అంటే వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు రావడం, మునిగిపోవడం కొన్ని మనం చూస్తూ ఉంటే హైడ్రా వాటర్ అనేది అంతా బయటికి రావడంతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఎత్తైన ప్లేస్లో వాళ్ళ నుంచే ప్రయత్నం జరుగుతుంది. మరి చూద్దాం. ఒకసారి ఈ రోజు కూడా నైట్ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు ఎలా అవుతుంది, ఒకసారి మనం మూసీ నది ఒకసారి దగ్గరికి వెళ్దాం. మూసీ నది దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంది, ఏంటి, మరి ఫ్లోటింగ్ ఎలా ఉంది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే లోపల ఎంత ఫ్లోటింగ్ వస్తే, హిమాయత్ నగర్కి సంబంధించిన గేట్లు ఎత్తడం వల్లనే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరుగుతుంది. మరి దానివల్లనే, లేకపోతే ఒకసారి నార్సింగ్ ప్లేస్ కూడా చూడొచ్చు మనం. ఒకసారి విజువల్స్లో నార్సింగ్కి సంబంధించిన ప్లేసెస్ కూడా మొత్తం రోడ్లంతా మునిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ప్రయాణికులు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దసరా సెలవులో ప్రతి ఒక్కరు, దసరా అంటే తెలంగాణ పండుగ జరుపుకోవడం, అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాయి. మరి వెళ్ళే ప్రయత్నం కూడా చాలా మంది తగ్గించుకోండి. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది పడతారా, లేకపోతే ఏమన్నా చాలా రకాలుగా ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు. దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి ఆ వాటర్, మూసీ నది వాటర్ ఎంత ఫ్లోట్ వస్తుందో మనం చూడొచ్చు ఒకసారి. మరి నిన్నైతే లోపల వరకు వచ్చిందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి ఎంత ఫ్లోటింగ్ ఉందనేది వాటర్ మనం గమనించవచ్చు ఇక్కడ. ఒకసారి ఇంత లోపలికున్నా కూడా ఎంత వరద వస్తేనే లోపలికి వస్తుంది అనమాట. ఒకసారి మనం చూడవచ్చు ఈ ఫ్లోటింగ్ అనేది. ఒకసారి ఫ్లోటింగ్ గమనించవచ్చు ఒకసారి మనం. మరి ఈ నైట్ కూడా వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. మరి దీనివల్ల ఏమైనా ప్రభావం ఉందా, హైదరాబాద్ మరి ముప్పుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి భారీ వర్షం వల్ల హిమాయత్ నగర్ డ్యామ్స్ కూడా ఎత్తడం వల్ల చాలా సమస్య వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారు అధికారులు మనం చూడాలి. ఒకసారి ఎవరైనా ప్రయాణికులు ఉంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి వెళ్దాం రండి అక్కడికి.
and they told no, you just wait and contact your driver. No, actually I came here before because of the rain. So what happened? No, they are not allowing inside. They told bus stand is closed. I asked what is the reason. We don't know anything. They said that because of the rain. No, actually what they said is now actually before half an hour I tried to contact the KSRTC. They told that wait, you will get the call and then you can go. Outside somewhere it will come, they told. I told I am having luggage, two bags I cannot carry. They said you just wait. And where are you going? I am going to Bangalore. Okay. Proper which? Bangalore only. Bangalore city I have to go. I already booked 1 week before the AC bus, that Ambari bus, sleeper AC. I am waiting for that now. Thank you. Okay. బస్ స్టాండ్ వెయిట్ చేస్తున్నారు బస్ కోసమే ఎట్లా? లేదు, మా ఫ్రెండ్ వస్తున్నారు, పికప్ చేసుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా బస్సు 5 కల్లా రావాలి, 4:55కి. బట్ 6:30 అయింది, ఇంకా బస్సు ఏం రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా. మీ ఫ్రెండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చారు, చౌటుప్పల్లో ఉంది ఇంకా బస్సు. అవును బస్ స్టాండ్లోకి వెళ్ళలేదు కదా బస్? అవును, తెలియదు, అది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అసలు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లేదు. అక్కడ ఉన్న అధికారులు బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు, పోలీస్ అధికారులు లోపలికి వెళ్ళలేదని చెప్తున్నారు కదా? చెప్తున్నారు. కాకపోతే బస్సు ఎక్కడ ఆగుద్దో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు మనకి. ఏ టైంకి వస్తా కూడా తెలియదు. ఓకే.